నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ వరుస శుభవార్తలు వినిపిస్తుంది। ఈ క్రమంలోనే రైతులకు పండగ లాంటి వార్తను వినిపించింది। ఇటీవల రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేసిన రైతు రుణమాఫీలో చాలా మంది అన్నదాతలకు నిరాశ ఎదురైంది। కాగా అలాంటి రైతులందరి అకౌంట్లో డబ్బులు వేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది। అందుకు ముహూర్తం కూడా పెట్టుకుంది। ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు। రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వరుసగా శుభవార్తలు వినిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం। ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రైతులకు 2 లక్షల మేర రుణాలను మాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన మిగిలిన రైతుల అకౌంట్లోనూ డబ్బులేసేందుకు సిద్ధమైంది। ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు। నవంబర్ 28వ రోజున షాద్నగర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీపై రైతులకు శుభవార్త వినిపించారు। రకరకాల కారణాలతో రుణమాఫీ జరగని సుమారు 3 లక్షల మందికి పైగా రైతులు ఖాతాల్లో డబ్బులు వేయనున్నట్టు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు। ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నవంబర్ 30వ తేదీన మహబూబ్నగర్లో నిర్వహిస్తున్న రైతు పండుగ సందర్భంగా అన్నదాతల అకౌంట్లోని రుణమాఫీ డబ్బులను జమ చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు। ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు 2 లక్షల మేర రుణాలను మాఫీ చేసే పథకాన్ని అమలు చేసింది। అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీని పూర్తి చేసేందుకు 3 దశల్లో అన్నదాతల అకౌంట్లోకి డబ్బులు జమ చేసింది సర్కార్। ఈ పథకంలో భాగంగా 18,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తోంది। అయితే కొన్ని సాంకేతిక కారణాలతో ఆధార్ కార్డు నెంబర్లు, పాస్ పుస్తకాల్లో పేర్లు మ్యాచ్ కాకపోవడం అలాంటి రకరకాల కారణాల వల్ల చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు। దీంతో రుణమాఫీ కాని రైతుల నుంచే కాకుండా విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి। విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగి 3 నెలలుగా రుణమాఫీ జరగని రైతుల వివరాలు కాకపోవడానికి కారణాలు సేకరించడంతో పాటు ఆ తప్పులన్నింటినీ సరిచేసి సర్కారుకు తుది నివేదిక ఇచ్చినట్లు సమాచారం। దీంతో సుమారు 3 లక్షలకు పైగా రుణమాఫీ కాని రైతుల ఖాతాల్లోకి నవంబర్ 30వ తేదీన డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు। రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీకి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే। ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లాలో రైతు పండగ పేరుతో రైతు సదస్సు తలపెట్టారు। కాగా ఈ రైతు పండగ వేదికగా ఈ 3 లక్షల రైతుల ఖాతాల్లోని రుణమాఫీ డబ్బును జమ చేసి అన్నదాతల్లో నెలకొన్న వ్యతిరేకతను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది। అయితే ఇప్పటికే కొద్దిమంది రైతులకు రైతు రుణమాఫీ జరిగింది। కాగా పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇక మిగిలిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది।